ఓం గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః. మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. మనము ఈ 6వ రోజున శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి యొక్క గ్రంథం ఆధారంగా ఈ కలియుగంలో మొదటి దత్త అవతారంగా చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క తదుపరి అవతారం శ్రీ గానుగాపూర్ శ్రీగురుగా పిలువబడేటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క గురు చరిత్రని ఈ రోజున మనం 6వ రోజున తెలుసుకుంటున్నాం. శ్రీ దత్తాత్రేయ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు తమ నిజ భక్తులకు అందరినీ కూడా దీక్షాబద్ధులను చేస్తూ జ్ఞానోపదేశాలు ఇస్తూ తీర్థయాత్రలు చేస్తూ గోకర్ణ క్షేత్రానికి వచ్చారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. పూర్వకాలంలో లంకాధీశుడైనటువంటి రావణాసుడు యొక్క తల్లి అయినటువంటి కైకసి గొప్ప ఈశ్వర భక్తురాలు. ఆమె నిత్యము కూడా శివపూజ చాలా గొప్పగా భక్తిగా చేస్తూ ఉండేది. ఆ రావణుడు శివునితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి ఆమెకు సమర్పిద్దామని చెప్పేటువంటి అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వాడు అందుకోసం శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి కఠినమైనటువంటి తపస్సు చేశాడు. తన యొక్క శిరస్సును ఒకదాన్ని ఖండించి దాన్ని తంబురుగా చేశాడు. తన ప్రేగులని తీగలుగా చేసి వాటిని మీటుతూ మధురాతి మధురంగా గానం చేశాడు శంకరుడి యొక్క భక్తి పారవశ్యంతో. అదే శివతాండవ స్తోత్రం. అప్పుడు శంకరుడు బోలాశంకరుడు కనుక అతని యొక్క భక్తి పారవశ్యకి అతని యొక్క భక్తికి మెచ్చి ఆ భక్తి తత్పరతకి ప్రత్యక్షమై ఏం కోరుకోవాలో అడిగాడు. నీకేం కోరికనా ఇస్తానని చెప్పాడు. అప్పుడు ఆ రావణాసుడు శివుడి యొక్క ఆత్మలింగాన్ని కోరగా ఆ బోలాశంకరుడు అడిగితే అర్ధాంగిని ఇవ్వగలడు అని శివతత్వంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, వాటిలో చెబుతారు. అలాగే ఆత్మలింగాన్ని అతనికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా సత్యవాక్పరికాలుడు కాబట్టి అతనికి ఆ ఆత్మలింగాన్ని ప్రసాదించారు మహేశ్వరుడు. అప్పుడు ఆ రావణాసుడు ఆ లింగాన్ని పూజించిన వారు తనంతట వారు అవుతారని వరం కూడా ఇచ్చేశాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆ రావణుడు ఆత్మలింగాన్ని తీసుకున్నాడు, లంకా నగరానికి బయలుదేరాడు. ఇదంతా కూడా జగన్నాటక సూత్రధారి, లీలా మానుష విగ్రహుడు, లీలా నాటక సూత్రధారి అయినటువంటి శ్రీహరి తన యొక్క దివ్య దృష్టి చేత తెలుసుకున్నాడు. తెలుసుకుని దురాత్మలకు ఇష్టి వరంబలీరాలని మనస్సులో నిశ్చయించుకుని దుష్టుడైనటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి ఆత్మలింగం ఉండడం తగదని అప్పుడు గణపతిని ఒక బాలకుడి యొక్క రూపంలో రావణాసుడికి ఎదురుకుండా పంపించాడు. రావణాసుడికి ఒక అలవాటు ఉండేది. కాలక్రమంలో ప్రతి నిత్యము కూడా సంధ్యాకాలంలో సంధ్యా సమయానికి తప్పకుండా సంధ్యా ఆరాధన చేస్తూ ఉంటాడు. అందుచేత ఆ సంధ్యా సమయం అవుతున్నటువంటి కారణంగా నియమంగా సంధ్య వార్చేటువంటి రావణుడు ఆ ఆత్మలింగాన్ని ఈ గణపతి చేతిలో ఉంచాడు. అతను సంధ్యావందనం ముగించి వచ్చేదాకా పట్టుకుని ఉండమని చెప్పి ప్రార్థన చేశాడు ఈ బాల గణపతిని.
ఆ రావణుడి యొక్క అనుష్ఠానం పూర్తి కాకముందే విష్ణువు యొక్క ఆదేశం మేర గణపతి ఆ ఆత్మలింగాన్ని మోయలేకుండా ఉన్నా, అయితే ఒక షరతు, 3 సార్లు నేను కేకలు వేస్తా, నువ్వు కనుక రాకపోయావో నేను ఇక్కడ భూమి మీదే ఉంచేస్తా అని ముందే చెప్పాడు. అలా 3 సార్లు కూడా కేకలు వేశాడు. అతను రాలేదు కాబట్టి ఆ ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద ప్రతిష్ఠించాడు బాలగణపతి. ఆ రావణాసురుడు అప్పుడు వచ్చి లింగాన్ని ఎంత పెకలించుకుపోవాలని ప్రయత్నించాడో, ఎంత ప్రయత్నించినా అది నిష్ఫలమైంది. ఎంతో బలాన్ని ఉపయోగించాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ లింగం ఈశమంత కూడా కదలలేకపోయేసరికి రావణుడు నిరాశగా వెళ్ళిపోయాడు. అందుకని ఆ లింగానికి మహాబలేశ్వర లింగము అని పేరు వచ్చింది. ఆ లింగం ఆవు చెవి యొక్క ఆకారాన్ని పోలి ఉండడం వల్ల దానికి గోకర్ణ క్షేత్రం అని పేరు వచ్చింది. ఈ గోకర్ణ క్షేత్రంలో చేసేటువంటి జప తప దాన ధ్యానాదులు అవి శివుడు మాత్రమే వర్ణించగలడు. ఆత్మలింగ క్షేత్రం గోకర్ణ క్షేత్రం. అక్కడ పితృదేవతలకు కూడా ఆరాధన చేసేటువంటి ఉన్నది. వశిష్ఠ శాప నివారక పరాశర ప్రతిష్ఠిత రుద్రపాదగయ మోక్షస్థానమైనటువంటి చోట ఎవరైతే అక్కడ పితృదేవతను ఉద్దేశించి తర్పణాదులు కానీ, శ్రాద్ధకర్మలు కానీ, పిండ ప్రదానములు కానీ చేస్తూ ఉంటారో వారికి, వారి కుటుంబాలకి, వారి పితృదేవతలకి అందరికీ కూడా ముక్తి కలుగుతుంది. అలాగే పితృశాపములు, పితృదోషములు, పితృపాపములు ఆ గోకర్ణ క్షేత్రంలో కనుక చేసినట్లయితే అవి అక్కడ మనకి నిర్వీర్యం అవుతాయని చెప్పి శాస్త్రం చెబుతోంది. అక్కడ అమ్మవారు తామ్రగౌరి ఉపాసన, తామ్రగౌరీ దేవిగా ఉన్నారు. అటువంటి మహాక్షేత్రం గోకర్ణ క్షేత్రం ఆత్మలింగప్రదమైనటువంటిది. ఆత్మలింగమే ఉన్నది అక్కడ శివుడు. అటువంటి తపోక్షేత్రంలో ఎవరైనా అవకాశం ఉన్నట్లయితే వెళ్ళినటువంటి వారు పంచాక్షరి మంత్రాన్ని అక్కడ మనం జపం చేసినట్లయితే కోటాను కోట్ల ఫలితం వస్తుంది. కోటాను కోట్ల రెట్ల ఫలితం కలుగుతుంది జపానికి. అక్కడ చేసేటువంటి దానం ఎంతో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ కనుక ఆవాసం చేసినట్లే కొన్ని రోజులు మనం దీక్షగా ఆ క్షేత్రంలో కనుక ఉన్నట్లయితే ఎంతో సత్ఫలితం ఇస్తుంది అని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటున్నామని చెబుతూ, ఓం శ్రీ గురు దత్తాత్రేయ యొక్క అవతారమైన శ్రీపాద శిలవలు అలా నిజ భక్తులని దీక్షాబద్ధం చేస్తూ, జ్ఞానోపదేశాలు ఇస్తూ, తీర్థయాత్రలు చేస్తూ ఈ గోకర్ణ మహాక్షేత్రానికి విచ్చేశారు అని చెప్పి ఈ అధ్యాయంలో చెబుతూ ఈరోజున స్వస్తి చెప్పడం జరుగుతోంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హరి ఓం. స్వస్తి స్వస్తి స్వస్తి.